ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో దారుణ హత్యలు. మృతులంతా చిన్నారులు, మహిళలే. గుర్తుపట్టడానికి అవశేషాలు తప్ప ఏవీ మిగల్లేదు. అంత దారుణంగా జరిగింది ఆ మారణ హోమం. ఘటనపై దర్యాప్తు జరిపిన సిబిఐ అప్పట్లో ఇద్దరిని దోషులుగా చెప్తూ అరెస్ట్ కూడా చేసింది. సుదీర్ఘ విచారణ తరువాత వారిద్దరూ నిర్దోషులే అని తేల్చాయి న్యాయస్థానాలు. మరి హత్యలు ఎవరు చేశారు? దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన 2005 నిఠారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోహ్లీని అత్యున్నత న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి సురేందర్ కోహ్లీపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన సిజేఐ ధర్మాసనం ఒక కత్తి ఆధారంగా అతన్ని నిందితుడిగా భావించలేమని పేర్కొంది. ఇప్పటికే 12 కేసుల్లో అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోహ్లీని విడుదల చేయాలని ఆదేశించింది. నిఠారి హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోహ్లీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అతడు జైలు నుంచి విడుదల కానున్నాడు. 2006లో నోయిడాలోని నిఠారి గ్రామంలో వరుస హత్యలు సంచలనం క్రియేట్ చేశాయి. మానిందర్ సింగ్ పంధేర్ అనే వ్యాపారవేత్త ఇంటి సమీపంలోని మురికి కాలువలో డిసెంబర్ 29వ తేదీన కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పంధేర్ ఇంటి వెనుక పెరట్లో అనేక మంది చిన్నారులు, యువతుల అస్థిపంజరాలు గుర్తించారు. అవి 2005-2006 మధ్యకాలంలో ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిన పేద చిన్నారులు, యువతులకు సంబంధించిన అవశేషాలని ఆ విచారణలో తేలింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించారు. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సిబిఐ పంధేర్తో పాటు అతడి ఇంట్లో సహాయకుడైన కోహ్లీని కూడా అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం 19 కేసులు సిబిఐ నమోదు చేసింది. అయితే తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిలో 3ంటిని మూసివేసింది. మిగతా 16 కేసులకు గాను 12ంటిలో కోహ్లీని నిర్దోషిగా 2023 అక్టోబర్ 16వ తేదీన అలహాబాద్ హైకోర్టు తేల్చింది. అప్పటి పంధేర్పై 3 కేసులు మిగిలి ఉండగా వాటిలో అతన్ని నిర్దోషిగా నిర్ధారించింది. దర్యాప్తులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నిందితులే నేరం చేసినట్టుగా ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ మృతుల తరపు బంధువులు పిటిషన్లు వేశారు. వాటన్నింటినీ సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో కొట్టివేసింది. అయితే నిఠారి హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలికకు సంబంధించిన హత్య కేసులో కోహ్లీ నిర్దోషిగా తేలకపోవడంతో అతడు జైల్లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ కేసు కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరూ నిర్దోషులు. అయితే హంతకులెవరు?